గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ చేరకుండా ఇంటి బాట పట్టిన బాబర్ సేన టీ20 ప్రపంచ కప్ 2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికున్న అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్ 8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ఈ ద్వైపాక్షిక సిరీస్కు ఇదే తంతు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కు గురైన షాన్ మసూద్ బృందం ఇటీవల సొంత గడ్డపై బంగ్లాదేశ్తో సిరీస్లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారి బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా 2-0తో క్లీన్ స్వీప్ అయింది. మరోవైపు పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించిన టీమిండియా ఇటీవలే పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లు క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లు భావిస్తున్నారు. తమ ముందు మోర్నీ మోర్కల్ ఎందుకు పనికిరాడు అన్నట్లు ప్రవర్తించారు. సొంత గడ్డపై బంగ్లాదేశ్ మిమ్మల్ని ఓడించింది. అదే భారత్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచన విధానం, ప్రవర్తనే అంతా ఆధారపడి ఉంటుంది అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీష్ రావును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు. అలాగే పాకిస్తాన్ ప్లేయర్లు పందుల్లా తిని ఒకరినొకరు కొట్టుకోవడం తప్ప దేనికి పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు. టీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అఖ్తర్ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ మోనీ మోర్కల్ ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వహిస్తున్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.